మాట్లాడుకుంటూ ఉన్నాం, అంత మాత్రమే. సంఖ్య మరియు విషయాలు చూసినట్లయితే సృష్టి గురించి ఒక విషయం. సృష్టిలో 7 ఆకాశాలు సృష్టించాలని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం ఉంది. అర్ష్ అనే పీఠం పైన మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఆయన అక్కడి నుంచి ఆయన యొక్క శక్తియుక్తులతోటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఇంకా ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ప్రాణిని పుట్టించి వాటికి జీవన్మరణాలు మరియు పోషణ అన్నీ కూడా రాయటం, పుట్టించడం, పోషించడం, జీవితాన్ని మరణాన్ని పోషించడం, దాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్రాణిని నేను నడిపించడం, ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటినీ ఒకటే క్షణంలో నడిపించడం అంతా కూడా నాకు ఒక్క ప్రాణితో సమానమే అని నా యొక్క శక్తియుక్తులు అలా ఉన్నాయి. అది మీ యొక్క మేధో సంపత్తికి అది అందని విషయం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఆయన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా వాటన్నిటిని అలా పుట్టించి పోషించి పరిపాలిస్తూ ఇస్తూ ఉన్నాడని, ఈయనని రబ్ అని అంటారు అని. రబ్ అంటే ఖుదా, ఖుదా అంటే దేవుడు, దేవుడు అంటే సృష్టికర్త, సృష్టికర్తని అరబ్బీలో అల్లా అని అంటారు అని మనం ఇంతకుముందే ఇస్లాంలో ఉన్నటువంటి విషయాలని తెలుగు బుఖారీలో తెలుసుకోవడం జరిగింది. ఇక 7 ఆకాశాలే కాదు, భూమి కూడా 7 పొరలు భూమి ఉంది అని మరి ఇలా ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్లో చెప్పడం జరుగుతుంది. అల్లా ఈ యొక్క విశ్వాన్ని 7 ఆకాశాలుగా సృష్టించాడు అని, ఆకాశాలు మాదిరిగానే భూమి కూడా 7 పొరలుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి విశ్వాసం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క స్నేహితులు లేదా సహబాలుని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని? ఈ యొక్క ప్రపంచం ఎంతదో అల్లా యొక్క దాని ముందు ఈ యొక్క ప్రపంచం ఎంత పెద్దదో మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయం అడిగినప్పుడు సహాబాలు ఏమన్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీకు మరియు ఆ సృష్టికర్త అయిన అల్లాకు మాత్రమే ఈ యొక్క విషయం తెలుసు, చెప్పండి అని అంటే, ఒక ఉంగరాన్ని తీసి ఎడారిలో పడేయటం జరిగింది. అప్పుడు దూరంగా ఎసరుకొట్టడం జరిగింది. ఈ యొక్క ఎడారిలో ఈ ఉంగరం ఎంత ప్లేస్ తీసుకుందో, ఎంత స్థానం తీసుకుందో, అల్లా యొక్క పీఠమైనటువంటి అర్ష్ కింద ఆయన సృష్టించిన విశ్వం మొత్తం కూడా అలాంటిది అని, ఆయన అర్ష్ కింద అంతది అని, ఈ ఎడారిలో ఆ ఉంగరం ఎంత తీసుకుందో ఆయన యొక్క అర్ష్ కింద ఆయన యొక్క సృష్టి అలాంటిది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆయన యొక్క సృష్టి ఏమిటి? ఈ భూమిలో ఉన్నటువంటి విషయాలేనా? భూమిలో చెట్లు, నదులు, నదీ నదాలు, ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఎడారులు, అడవులు, నదులు, సముద్రాలు, ఆకాశము, భూమి, 7 ఆకాశాలు, ఈ యొక్క